సుదీర్ఘ నా రాజకీయ ప్రస్థానంలో ఈ రోజు నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులను చేసి ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుడిగా కూడా చేసి మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఉదయం చేరడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ పరిణామానికి కారణమని మీ అందరితో పాలు పంచుకుని మీ ద్వారా ప్రధానికానికి తెలియచేయాలని ఉద్దేశంతో మీ ముందు మాట్లాడుతున్నాం. ఎన్నికలు జరిగే సంవత్సరం కాలపాటు అయింది. ఎన్నికల ముందు రాష్ట్రంలో పరిస్థితులు అందరికీ తెలుసు. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వారికి నచ్చిన మాటని చెప్పి ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఎన్నికల్లో ఓటుని సంపాదించడం జరిగిన విషయం కూడా తెలుసు అందరికీ కూడా. రాజకీయాల్లో చెప్పిన మాటను చేయడం, చెప్పిన మాట మీద నిలబడి కట్టుబడి ఉండడం అనేది రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి అదొక ప్రాణాంతకం. దురదృష్టం ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈనాటి ముఖ్యమంత్రి, ముఖ్యంగా అధికార పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దానికి విరుద్ధంగా పూర్తిగా ఆయన చేస్తున్న పరిపాలన కానీ ఆయన చేస్తున్న తీరుని కానీ చూసి ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నా తాలూకా బాధ్యతను నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ చేరడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ అధికారంలో లేదు. ఇంకా సుదీర్ఘంగా 4 సంవత్సరాలు అయితే కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికలు అనేవి రావు. కానీ ఇది ఎన్నికల కోసమో లేకపోతే అధికారం కోసమో ఇవాళ ఆలోచన చేసే పరిస్థితులు కాదు. ఎన్నో పదవులు చేశాం, ఎంతో అనుభవాన్ని అనుభవించాం, ఎంతో అనుభవాన్ని సంపాదించాం. ఆ అనుభవాన్ని వాటిని అన్నింటినీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంతైనా వారికున్న అనుభవంతో పాటు ఒక నిర్ణయాత్మక దిశగా ఉండాలని, నాకున్న అనుభవాన్ని కూడా 1% కూడా దాన్ని కోడీకరిస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతుందని, ఈ రాష్ట్ర అభివృద్ధికి అది ఒక దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, అక్కడున్న ప్రజల తాలూకు కష్టాలని నష్టాలని చూసిన వాడిని, ఇబ్బందులు చూసిన వాడిని. మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎలాగుంటుందో ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో రాయలసీమ ప్రాంతం కూడా అదే విధంగా ఉన్న పరిస్థితులు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంతసేపు కూడా ఆలోచన కూడా ఏదో ఒక ప్రాంతానికే కేంద్రీకృతమవుతూ ఏదైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలని విస్మరిస్తూ అంతా కూడా మళ్ళీ రాబోయే కాలంలో ఏదైతే ఇంతకుముందు రాష్ట్ర విభజన జరిగిన అంశాలు ఏవైతున్నాయో మళ్ళీ ప్రేరేపితం అయ్యేటట్లు ఇవాళ పరిపాలన ఉంది. కంటగింపుగా ఉంది పరిపాలన. ఒక్క అంశాన్ని కూడా తీర్చేది లేదు. దీని మీద ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది. దీని మీద ప్రజలకు అండగా ఉండవలసిన అవసరం ఉంది. దీని మీద ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఆ కార్యక్రమాలు జరిపించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ చేరి తద్వారా ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయనకి అండగా దండగా ఆయనకి ఉంటూ ఈ కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతోనే ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. చాలామంది చెప్పొచ్చు, చాలామంది అనుకోవచ్చు, రాష్ట్రంలో మీరు వచ్చి పిసిసి అధ్యక్షుడిగా చేశారు, మరి ఇవాళ ఈ స్థాయిది నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాను? పిసిసి అధ్యక్షుడు చేసినా ఏ అధ్యక్షుడు చేసినా మన ఉనికిని, మన ప్రాంతాన్ని, మనం నమ్ముకున్న ప్రజల్ని, మనం నమ్ముకున్న కార్యకర్తల్ని
వారి తాలూకా ధైర్యాన్ని, వారికి ఒక సంతృప్తిని వారికి కల్పించవలసిన అవసరం మనకున్నది. కాబట్టి ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఎక్కడైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం విస్మరించారో, రాష్ట్ర విభజన సమయంలో ఏ అంశాలను అయితే పొందుపరిచి ఆ అంశాలను విస్మరించి ఇవాళ కేంద్రంతో మరి వారు భాగస్వామ్య పార్టీ అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాల్ని వారుకున్న పలుకుబడితో, వారుకున్న నైపుణ్యంతో చేయకుండా వారి సొంతానికి, స్వలాభానికి, స్వార్థానికి వాటిని ఉపయోగించుకుంటూ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రజల తరపున ఉండి పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మీరు అడగొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండి నిర్ణయం చేయొచ్చు కదా అని. మనకు తెలుసు, సంవత్సర కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నాలు చేశాం. కానీ ఆ ప్రయత్నానికి నాకు సంతృప్తికరమైన అంశం ఎక్కడ కనిపించట్లేదు. ప్రజలకు ఇబ్బంది వస్తుందనే అంశం ఉంది. దానికి సరియైన ప్లాట్ఫారం కావాలని, దానికి సరైన రాజకీయ పార్టీ కావాలని, ప్రజలతో మమేకమైన అవసరంతో ఉన్న పార్టీ కావాలనే ఉద్దేశంతోనే ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపటి నుంచి ఈ క్షణం నుంచి మా తాలూకా నిర్ణయం, మా తాలూకా అంశం ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో, ఏదైతే ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో, వారికి ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను ఏదైతే చాలా చేయకుండా అధికార పార్టీ వాళ్ళు ఏదైతే చేస్తుందో వాటి గురించి మరి నా వంతుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఆ ప్రజలకు ధైర్యాన్ని చెప్పి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి, ఆయనతో నాకున్న పరిచయం కానీ, ఆయన దగ్గర నేను పనిచేసిన పరిస్థితి కానీ, ఆ రోజు ఎన్ని అంశాలను ఎన్నైతే ప్రజా సంక్షేమం కోసం ఒక శాచురేషన్ ఒక అంశాన్ని తీసుకొచ్చి సంతృప్తికరమైన విధానంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి ఆకలే పరమపదిగా నిర్ణయం చేసి అన్ని అంశాలను కూడా సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అందరికీ కూడా అందించాం. ఇంకా వాటిని దురదృష్టం భగవంతుడు ఆయన మన నుంచి వేరు చేసిన నేపథ్యం అయినప్పటికీ కూడా ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి. అది వారి తాలూకా కుమారుడు ద్వారా అవన్నీ కూడా సఫలీకృతంగా ప్రజలకు అందించాలనే ధ్యేయంతో, ప్రజలకి చేరువేయాలనే ఆలోచనతో ఆ కార్యక్రమాలు చేయాలని చెప్పనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవడం మరి జరిగిందనే విషయాన్ని కూడా ఇవాళ తెలియజేస్తున్నాను. దయచేసి మంచి సౌహృదయంతో, పెద్ద మనసుతో మరి రాష్ట్ర ప్రధానికి అంతా అర్థం చేసుకుంటారని, ఇది స్వార్థం కోసమో స్వలాభం కోసం చేసిన కార్యక్రమం కాదని ఇవాళ అందుకే ఒక మెట్టు 2 మెట్లు దిగి కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, వెనుకబడిన జిల్లాల తాలూకా ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాననే విషయాన్ని కూడా మరి మీ ద్వారా ఈ ప్రధాని తెలియజేస్తూ, ఇంతకుముందు వల్ల ఎలాగైతే సత్యబాబు గారు నన్ను అందరూ ఆస్వాదించారో, అభిమానించారో, మళ్ళీ అలాగే ఈ చేస్తున్న రాబోయే ఈ కాలాన్ని కూడా అదేవిధంగా నన్ను ఆస్వాదిస్తారని, నా ఆలోచనని మరి మనస్ఫూర్తిగా విశ్వసిస్తారని, నిస్వార్థంతో కూడుకున్న ఈ ఆలోచనని మరి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఆస్వాదిస్తారని మరి ఒకసారి ప్రధానికాన్ని కోరుకుంటూ, ఇక అన్ని సందర్భాలను కూడా మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని, నాయకత్వం తాలూకా చెప్పే బాధ్యతల్ని పూర్తిగా ఒక క్రమశిక్షణ గల మరి కార్యకర్తగా అన్నింటినీ కూడా నెరవేరుస్తారని, ఎందుకంటే ఇంతకుముందు నుంచి కూడా నాకున్న అలవాటు, ఎక్కడైతే ఏ పార్టీ ఉన్నా ఏం చేసినప్పటికీ కూడా ఆ చెప్పిన కార్యక్రమాన్ని ఎంత ఒడిదుడుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది తట్టుకొని నిలబడ్డము అనేది ఒక అలవాటుగా నాకున్న పరిస్థితిని ఇక ముందు కూడా అదే రీతిలో ఉంటానని చెప్పని మరి మనస్ఫూర్తిగా మరి మాటిస్తూ మరి మీ అందరి తాలూకా సహకారాన్ని, ముఖ్యంగా మీ మీడియా సోదరుల సహకారాన్ని కూడా కోరుతున్నాను. ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి అన్నీ కూడా తెలుసు. మీరు కూడా ఇంతకుముందు ఎలాగైతే సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ విధంగా అయితే మీ అందరూ కూడా ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారో, ఇవాళ జరుగుతున్న పరిపాలనలో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ అంశాలు అయితే మన ముందుకు వచ్చాయో వాటి వల్ల ప్రయోజనాలు రావాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో అవన్నిటిని కూడా తీర్చడానికి మీరు కూడా ముందుకు రావాలని, ముందుకు చేయాలని మనస్ఫూర్తిగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఈ సమయం చెప్తూ, మీరు ఏం మాట్లాడినా
మీరు మీ తాలూకా అభిప్రాయాలు ఏమన్నా నిస్సంకోచంగా మీరు అడగండి, అన్నిటికీ చెప్తాను. తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి మరి దయచేసి మీరు ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరు హామీలు ఏంటమ్మా? వార్తలు అన్నా కదా, వార్తలు తప్ప వాస్తవాలు కాదు. వివేకానంద రెడ్డి నెల్లూరులో మాట్లాడుతూ దొంగలంతా ఒకే పార్టీలో చేరుతున్నారు అని కామెంట్ చేశారు. మీరు చెప్తున్న సందర్భాన్ని నేను ఆ రోజు చెప్పాను కదా, ఆయన వివేకానంద గారని చెప్పిందేనా? ఆయన స్వామి వివేకానంద ఆయన వారు చెప్పిందని నేనేం కామెంట్ చేస్తాను చెప్పండి? పెద్దవారు ఆయన జయేంద్ర సరస్వతి లాంటి వారు, నేనేం మాట్లాడతాను చెప్పండి? నేను మాట్లాడలేను కదా, నాకంటే వయసులో పెద్దవారు. నేను దయచేసి నేను అలాంటి వాటికి నేను స్పందించలేను. ఏదండి ఏదమ్మా? నేను చెప్పాను కదా, ఇవాళ ఒక్క మాట మాత్రం చెప్తాను. కాంగ్రెస్ పార్టీ నాకు ద్రోహం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నాకేం అన్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నన్ను ఏం కించపరచలేదు. కానీ ఇవాళ ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితులు, రాజకీయ వాతావరణ పరిస్థితులు, అధికార పార్టీ పరిస్థితులు, వారి స్వలాభం కోసం, సొంత లాభం కోసం ప్రతి కార్యక్రమాన్ని కూడా వ్యాపార దృక్పథంతో చేస్తున్న తరుణంలో వాటి మీద పోరాటం చేయాలి, ప్రజలకు వచ్చి అండగా ఉండాలి, అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ప్లాట్ఫారం కావాలి. ఇందాక చెప్పాను మీకు, సంవత్సర కాలం పాటు ప్రయత్నం చేశాం. నాకు ఎక్కడ కనుచూపు మేరలో ఆ ప్రయత్నానికి ఆశించిన ఎక్కడ కనిపించట్లే. ఇంకా లేకపోతే ఒంటెద్దు పొగడుతో పోతుంటే అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు, ప్రాంతం. ముందే చెప్పాం, బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత గల రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నా బాధ్యతని నిర్వర్తించాలి. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీ పార్టీ ఒకటే దీని మీద దాంతో పోరాటం చేస్తే తప్ప దీనికి ప్రజలకి ఆ నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని, అలాగే రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడగలము, లేకపోతే కాపాడలేమని నిర్ణయం చేసుకుని ఈ నిర్ణయం చేశాను తప్ప నేనేమి కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసిందని కానీ లేకపోతే ఇది కానీ నేను చెప్పడానికి తయారుగా లేను, చెప్పను కూడా. ఇంకా ఎన్నికలప్పుడు కానీ అవును చెప్పండి. చెప్పండి ఏ విమర్శలు చేసినా చెప్పండి, తప్పండి. మీ పత్రికలు రికార్డెడ్గా ఉంటాయి కదా, అవి చెప్తే అది ఏ నేపథ్యంలో చేసాం, ఏ సందర్భంలో చేసాం, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా చెప్తాను, తప్పలేదు. మీరు ఒకసారి ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు ఒక నిమిషం చెప్పాను కదా మీకు, ఎప్పుడైనా ఒకసారి రికార్డ్ తీసి చూడండి మీరు చూడండి, చూసి చెప్తే నేను ఇవాళ వదిలేద్దాం పొంది అనలే తప్పు. అన్ని మాటని నేను ఎప్పుడు కూడా కాదనే తత్వం నాది కాదు. నాకున్న ఒక పాజిటివ్ పాయింట్, నెగిటివ్ పాయింట్ నాకు ఏంటంటే, నేను నా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా చెప్పడం. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి చెప్తే ఇది పొరపాటు ఏందని క్షమించమని చెప్పి అడగడం, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడం, లేదు అంటే కాదు అని చెప్పి కొండ బదులు చెప్పడం అనేది నా నైజం. అది దానివల్ల మంచి జరగవచ్చు, దానివల్ల చెడు జరగవచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు మేబీ. బట్ నాకున్న పుట్టుకతో నేను వచ్చిన అది నాకు అలవాటు. అది మా తల్లిదండ్రులతో నేను పుట్టిన తర్వాత నాకు వచ్చిన అలవాటు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి, దాని వల్ల కొన్ని మంచి జరిగాయి దానివల్ల నాకు. అందుకు అది చెప్పండి బాబు. ఏదమ్మా ఇవాళ విజయనగరం జిల్లాకు సంబంధించి నాతో పాటు లిస్టు కూడా ఇప్పుడు ఇస్తాం అందరం కూడా ఇంకా దాంతోపాటు మొత్తం జిల్లాలో ఉన్న ఎక్స్ ఎంపీటీసీలు కానీ, ప్రెసిడెంట్ ఎంపీటీసీలు కానీ, ప్రెసిడెంట్ ఎంపీపీలు ఎవరు లేరు అనుకోండి, జడ్పీసీలు అంతా మొత్తం క్యాడర్ అంతా కూడా ఇవాళ చేరడం జరిగింది, ఒకరో ఇద్దరు తప్ప. అవును, మరి రాజకీయ భవిష్యత్తు ఒక విషయాన్ని గుర్తుంచుకుంటారా, నేను రాజకీయ పార్టీలో అధికారం ఉన్నప్పుడు నేను రాజకీయాలు రాలే. నేను 99లో పార్లమెంట్ సభ్యుని,
96లో నేను ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. 98లో అధికారంలో నేను పోటీ చేశాను, ఆ రోజు అధికారం లేదు. 99లో పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాను, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. అధికారం అనేది ముఖ్యం కాదు. ఇంకా అధికారం కోసం పాకులాడితే ఎలక్షన్ ముందు ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈ 4 సంవత్సరాలు ఎందుకు మన శ్రమను వృధా చేసుకోవాలి? అధికారం కాదు ముఖ్యం, మన బాధ్యత ముఖ్యం, మన కర్తవ్యం ముఖ్యం. మనం ఇవాళ ఈ రాష్ట్రంలో బతుకుతున్న ఒక పౌరుడిగా మన తాలూకా బాధ్యత మనం గుర్తెరిగి మనం కార్యక్రమాలు చేయాలి. అంతేగాని ఏదో అధికారం ఇస్తారు రేపు కొంచెం కూర్చోవాలి, చేయి చాచుకోవాలని ముఖ్యం కాదు. రాజకీయాలు అనేవి ఎన్నికలు వస్తాయి. అయితే ఎన్నికలప్పుడు ఏ మాట చెప్పా మాట నెరవేర్చాలి. 2004వ సంవత్సరంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాజశేఖర్ గారి నాయకత్వంలో మేము అందరం పనిచేశాం. ఆ రోజు చెప్పిన మాటని ఏ ఒక్కటి కూడా తూచా తప్పకుండా నెరవేర్చాం. 2009లో కూడా ఎన్నికల్లో మాటిచ్చాం. మాటిచ్చిన తర్వాత మరి కొంతకాలానికే వారు వచ్చి మరి మన నుంచి దూరం అయిపోవడం జరిగింది. 2 అంశాలు మాత్రమే మిగిలాయి. ఒకటి 6 కిలోలు బియ్యం ఇస్తామనేది, 9 గంటల కరెంట్ ఇస్తామనేది. 9 గంటల కరెంట్ ఇవ్వడానికి ఆ రోజు వచ్చిన ఇబ్బంది ఏంటంటే 9 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కూడా బోరులో నీరు ఉండవని చెప్పి కొంత సాంకేతికపరమైన వాళ్ళు చెప్పడం, మరి వీళ్ళు చెప్పడం, దాని మీద డిస్కషన్ జరగడం, అయినప్పుడు కూడా ఆయన వచ్చి ఇవ్వాలని పట్టుపట్టుకుని ఫైల్ మీద రాయడం, దాని మీద ఎంక్వైరీ జరగడం, తదుపరి ఆయన మన నుంచి దూరం అవ్వడం, దాన్ని అలాగా ఉన్న పరిస్థితులు దాటవేసాయి. తప్ప ఏ ఒక్కటి మానలేదే. అవి కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాయి, ఎన్నికల్లో మాటిచ్చినవి కాకుండా. ఇవాళ అలా కాకుండా ఇవాళ ఉన్న అధికారంలో ఉన్న పార్టీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మాటిచ్చింది ఒక మాట నెరవేర్చాలని చెప్పనండి. నిన్న ఎప్పుడు నేను పేపర్లో తరచుగా చదివాను. 24,000 కోట్ల రూపాయలని రుణమాఫీ జరిపామంటున్నారు. ఇచ్చిందో 5,000, 4,500, 9,000 కోట్లు వచ్చి ఖజానా ఇస్తూ 24 కోట్లు రుణమాఫీ జరిపారండి. ఇదేమన్నా మంత్రం ఉందా? ఎలా జరిగిందండి ఇది? ఇది కాదు కదా. ఇలాంటి అబద్ధాలు చెప్తూ అయిపోయింది. 5 సంతకాలని చెప్పారు. పాపం చనిపోయిన రామారావు ఎక్కడో ఆయన ఆత్మ ఘోషిస్తుంది. ఆయన పేరు పెట్టారు ఎన్టీఆర్ సుజల సవంతి అని చెప్పి. ఎక్కడుంది చెప్పండి సుజల సవంతి? ఎందుకు అలాంటి చెప్పడం? ఆ అమ్మని చూశారు, మన పక్క రాష్ట్రంలో అమ్మని, జయలలిత అమ్మని, ఆ ముఖ్యమంత్రి గారిని. అక్కడ అమ్మ క్యాంటీన్ అంటే ఇక్కడ అన్న క్యాంటీన్ అన్నారు. ఎప్పుడు పెడతారండి? పెట్టమని అడగట్లే, నువ్వు చెప్పిన మాట అది, మేమేమి అడగట్లే. ఎప్పుడు పెడతారు? ఎలక్షన్స్ ముందు, ఎన్నికల కోసం ప్రజలు మభ్య పెట్టడానికి పెడితే అప్పుడు ఆ సంవత్సరంలో 2014 ఎప్పుడు 18 సంవత్సరాలు ఎప్పుడు పెట్టడానికి తయారవుతారు. ఏదో 5 గంటలు పెట్టి మేము పెట్టాం అనడానికి. ఆచరణ లేకుండా, ఆలోచన లేకుండా ఇవాళ చేస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటి? ఆయన ఇంతకుముందు మేము ఎన్నోసార్లు మేము చెప్పాం, సింగపూర్లో ఈయనకు వచ్చి వ్యాపారాలు ఉన్నాయి, ఈయనకు వ్యాపార భాగస్వాములు ఉన్నారు. ఆ భాగస్వాములను వచ్చి ఇవాళ రైట్లను తీసుకొచ్చి మళ్ళీ స్ట్రైట్గా ఇవాళ రాష్ట్రంలో వచ్చి భాగస్వాములు చేస్తూ వారితో వ్యాపారాలు కార్యక్రమాలు చేసుకున్నారు రాజధానికి. కాదని చెప్పనండి. ఏమైనా సింగపూర్ కంపెనీ ఆయన ఈశ్వర్ ఆయన వచ్చి మదర్ తెరీసా ట్రస్ట్కి వచ్చి ఆయన కన్వీనర్ అండి. ఆయన ఏమైనా దేశంలో నుంచి వచ్చి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఇవ్వడానికి? చెప్పండి. ఏ ఒక్కరైనా వ్యాపార లాభంతో ఏమంటారు? నన్ను చూసి ఆయన చూసి చేస్తారా? సింగపూర్కి ఏమైనా చెప్పండి, ఈయన తోట పుట్టినాడా లేకపోతే ఆయన తల్లుడా అండి? ఈయన ఏమిటి ఇదంతా? ఎవరిని మొగ్గు పెట్టడానికి ఇది? ఎవరిని చేయడానికి ఇది? 20 సంవత్సరాలు సుదీర్ఘకాల నేను చదివాను రాజధాని నిర్మాణం అన్నారు. అంటే 20 సంవత్సరాలు ఈ ప్రజలందరూ కూడా అలా చూస్తూ కూర్చోరండి. కమిటీ చేశారు, శివరామకృష్ణ కమిటీ. నీకు ఇష్టం లేదు కమిటీ, నువ్వు ముఖ్యమంత్రి అయినట్టే ఇంకో కమిటీ ఏంటి అని చెప్పలే. ఆ కమిటీ చేసే రిపోర్ట్స్ని, ఫైండింగ్స్ని పక్కన పడేసి ఇవాళ నువ్వు కార్యక్రమం చేస్తావు. కేంద్రాన్ని డబ్బు అడుగుతున్నారు. కేంద్రం ఎక్కడ ఇస్తాయండి? డిపిఆర్ లేకుండా కేంద్రం డబ్బు ఎక్కడి నుంచి ఇస్తుంది? ఏ రకంగా ఇస్తుంది? ఏంటి అనుభవం మీకున్న అనుభవం? కేంద్రం నుంచి ఏదైనా కార్యక్రమం కోరుతున్నప్పుడు సుదీర్ఘమైన ఒక ప్రణాళిక ఉండాలి, దాన్ని సస్టైన్ చేసుకునే, దానికి సపోర్టింగ్గా ఉండాలి. ఆ కార్యక్రమం చేస్తున్న డబ్బు అడగాలి. బిల్లులో పెట్టారు కేంద్రానికి డబ్బు, రాజధానికి వచ్చి మేము నిధులు ఇస్తామని చెప్పని. ఎక్కడ ఏమవుతుంది చెప్పండి? ఇవాళ వరకు ఉత్తరాంధ్ర ప్రాంతానికి, రాయలసీమకు సంబంధించి వెనుగొండ ప్రాంతాలకు వచ్చి ముండేరుకలు ప్యాకేజ్ ఇస్తానన్నారు. దాని గురించి ఏ ఒక్క రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కేంద్రానికి పోయినప్పుడు ప్రధానమంత్రి గారిని అడిగారా చెప్పండి?
ఎప్పుడైనా అడిగారు చెప్పండి? లే. అడిగితే ఏమీ రాలేదు. మన అపారమైన అనుభవం ఉంది. నాకు వచ్చి నా పై పాకెట్లో మా ప్రధానమంత్రి గారు ఉన్నారని చెప్తారే. మీ కేంద్ర మంత్రి వచ్చి అక్కడ క్యాబినెట్లో ఉన్నారే. ఈ రాష్ట్రంలో ఒక రాజ్యసభ మెంబర్ని ఇచ్చి ఇంకో కేంద్ర మంత్రిని చేశారే. ఇంకో స్టేట్ మంత్రి మీ పార్టీ నుంచి ఉన్నారే. ఎందుకు అడగట్లేదు? ఇంకో ఆయన 10,000 కోట్లు ఇస్తే చాలు, స్పెషల్ ట్యాక్స్ అక్కర్లేదు మొగాలంటారు. ఏమిటి అంతా? అందుకు ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా ఇవాళ ఈ ప్రజల తరపున నిలబడాలని, రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాం. జగన్ గారిపై కేసులు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా పెట్టిన వాదన వైసీపీ వాళ్ళు చేస్తా ఉన్నారు. మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ కేసులు ఏవైతే ఉన్నాయో ఉద్దేశపూర్వకంగా పెట్టారా లేకపోతే తప్పు జరిగితేనే పెట్టారా? నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా పెట్టారా, తప్పు జరిగింది కాదు. చట్టాన్ని ఇప్పుడు వచ్చి ఉద్దేశపూర్వకంగా పెట్టినా తప్పు జరిగినా అవన్నీ కూడా న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు ఏది ఉంటే అవన్నీ కూడా అవి చేసుకెళ్తాయి. ఇవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ రోజు సాక్షి గారు ఉన్నప్పుడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఏమున్నాయో అవన్నీ కూడా సమిష్టి బాధ్యత. ఆ రోజు ఏం చెప్పానో ఈ రోజు కూడా అదే చెప్తున్నాను. అవన్నీ కూడా సమిష్టి బాధ్యత. కేబినెట్ లో మంత్రులు అందరిది, మా అందరిది బాధ్యత. ఏవో తప్పు జరిగినా సరే. కానీ వెనకది ఏమేమి జరిగితే మాకు సంబంధాలు లేవు. నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నాను. నేను అనుకోవట్లేదు, నేను అనుకున్నానా? మీరు అంటున్నారు, మీకు ఏ డౌట్లు ఉన్నాయి? నేను అన్నాను తప్పు అది నా మీద బాబు నా ఆపదిస్తావు చెప్తున్నా. అది నేను ఎప్పుడు చెప్పలేదమ్మా. నాకు సంబంధం లేదు అని చెప్పాను. మాకు సంబంధం లేదు అని చెప్పాను. నువ్వు అర్థం చేసుకో. నువ్వు కొద్దిగా దాంట్లో కట్ చేసి జనం పాప అపోహపడతారు. మళ్ళీ అందుకు జనానికి క్లారిటీ ఉండాలా? ఎవరైతే బాధ్యతగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తారో, ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశిస్తారో, ఇవాళ జరుగుతున్న ప్రజాకంటక పరిపాలన ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తున్న పరిపాలన ఉందో వాళ్ళ బాధ్యతను గుర్తెరిగి ఏ ఒక్కరు ముందుకు వచ్చినా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా, ఎందుకంటే మా అందరం కలిసి ఉంది అప్పుడు మనందరం ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, ప్రజలు కాపాడడానికి, ప్రజల మనోభావాలు కాపాడడానికి, ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. కాబట్టి తప్పకుండా చేస్తారు. ఆయన తప్పేముంది? మీరు పార్టీలోకి రావడాన్ని మీ విజయనగరం జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు అంటే బొబ్బిలి ఎమ్మెల్యే బాగా వ్యతిరేకిస్తున్నారని వాళ్ళందరినీ ఎట్ట కలుపుకొని పోతారు? నేనైతే అందరితోనే కలుపుకుంటాను. నాకు వృత్త లేదు. అదేమి మీరు అంటున్నారు కానీ నాకు తెలిసి అలాంటిది ఏం లేదు. ఏమింటే వారినాడు కానీ నాకు తెలియదు. నేను దాని మీద నేను విమర్శించాను. నేను దాని మీద నేను మీకు కామెంట్కి ఆన్సర్ చేయను. సారీ. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ లీడర్ గా మీరు స్టార్ట్ అయ్యి అవును పిసిసి ప్రెసిడెంట్ వరకు ఎదిగి 3 జిల్లాలకు పిసిసి చేశాను. ఈ రోజు వైసీపీలో చేరడాన్ని మీరు ఎలా చెప్పాను కదా? చెప్పాను కదా. ఇవాళ ఫీల్ అవుతున్నారు? ఏది ఇబ్బందులో ఉన్న పార్టీకి అంటే ఒక పార్టీకి ప్రెసిడెంట్ గా జాతీయ పార్టీకి ప్రెసిడెంట్ గా పనిచేసి ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరడాన్ని ఎలా ఆలోచన? నేను ఇందాకే చెప్పాను మీకు. ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఒక మెట్టు 2 మెట్లు దిగినప్పటికీ కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా, సుదీర్ఘమైన 30 సంవత్సరాల అనుభవంతో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఎక్కడో ఉన్నామని చెప్పి ఏదో ఊహించుకుని ఊహాజనకంగా ఉండడం అనేది అది ఉన్నది సహజం కాదు, అది కరెక్ట్ కాదు అనే అభిప్రాయంతో ఇవాళ ఈ ప్రజాకంటక పరిపాలన ఏదైతుందో తెలుగుదేశం పార్టీ వీరు చేస్తున్న ప్రజావిధమైన విధానాలు ఏవైతున్నాయో, ఇచ్చిన మాటలు ఏవైతున్నాయో వాటినన్నింటినీ కూడా ఇవాళ ప్రజలకి ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుందో దానికి నా తాలూకు అనుభవాన్ని కూడా కొంత ఒక 1% జోడిస్తే ఇంకా బాగా ఉంటుందనే ఉద్దేశంతో, వాళ్ళందరికీ స్థైర్యం వస్తే ఉద్దేశంతో ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేగాని వ్యక్తిగతంగా నేను ఎక్కడో ఉన్నాను కాబట్టి ఇవాళ వచ్చి అంటే అది కరెక్ట్ కాదు. అది ఇవాళ మనకు కష్టం వచ్చే ఉండాలి. ఈ ఎక్కడ మరి ఆయన మీరే చెప్పాలి ఆ విషయాన్ని. 2 ఆన్సర్ క్వశ్చన్ మీ దగ్గర ఉంది. ఆన్సర్ వచ్చి నీతిమంతుడు, క్వశ్చన్ వచ్చి నీతిమంతుడు, రేవంత్ రెడ్డి గారి విషయం వచ్చి ఆన్సర్ 2 మీ దగ్గర ఉంది. ఇంకా మా దగ్గర ఎక్కడ ఉంది? ఇంకా ఆన్సర్ క్వశ్చన్
మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసమే చేస్తున్నాను. రాష్ట్ర విభజన తలుపులు మూసేసి ఆ రోజు ఆంధ్రలో మనోభావాలు పట్టించుకోకుండా విభజన చేసిన రోజు కనీసం మీరు పార్టీకి పదవికి రాజీనామా చేయకుండా ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రయోజనాలు అంటే ఏం చెప్తాయి సార్? నేను అందుకనే నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉంటున్నప్పుడు ఇంకో కొద్ది రోజులు పోతే రోజుకు ఒక పేపర్ ఇస్తాను మీకు. ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత కష్టం వచ్చినా రాష్ట్ర విభజన జరిగిపోతుంది ఇంకా తప్పదు అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో పాటు మేము ఏవైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కలపడానికి నేనేం కృషి చేశానో ఈ రాష్ట్రంలో అధికారులు ఏం కృషి చేశారో అందరిని ఏ విధంగా ఢిల్లీకి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు తెలియకంట ఢిల్లీకి తీసుకెళ్లి సమావేశాలు పెట్టి ఆ కార్యక్రమాన్ని చేశాను. ఎందుకంటే మనకు తెలిసి కూడా ప్రజలను మోసం చేయకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాను. పాలన ప్రాజెక్టు కానీ లేదు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లు కానీ లేదు లేకపోతే నా రోడ్ మ్యాప్ ఇస్తాను చూడండి. మీరు ఏ రోజు ఇచ్చిన రోడ్ మ్యాప్లో అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇచ్చిన నోట్లు అన్నీ చదవండి, అన్నీ ఉంటాయి. అని ఆ రోజు ఉంచుకుని నా ప్రయత్నం అదే. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిపోయిన ప్రమాదం వస్తే రాబోయే తరాలకి రాబోయే కాలానికి నష్టం జరగకూడదని చెప్పి ఆ నష్టాన్ని ఆ తరాన్ని ఎలా పోడ్చాలని చెప్పని ఆ కార్యక్రమాన్ని నా వంతు ప్రయత్నంగా నేను చేసుకెళ్ళాను. నాతో పాటు మిగతా వాళ్ళు కూడా దానికి సహకరించారు. అవి ఇవాళ బిల్లులో వచ్చాయి, కొన్ని వచ్చాయి, రాజ్యసభలో కొన్ని వచ్చాయి, అవన్నీ తీసుకొచ్చేసాము. అన్నీ కూడా అవన్నీ ఇప్పుడు మేము అడుగుతున్నాం, అమలు జరిపేటట్టు చేయండి బాబు అంటున్నాం. వాళ్ళు తలుపులు మూసి వచ్చిన దాన్ని చెప్పారు కదా మీరు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షమే కదా, ప్రధాన పక్షమే. మన ఆ రోజు ఉన్న అధికార పార్టీ ఏ విధంగా జతకట్టింది. దాంతోపాటు అధికార పార్టీ ఎప్పుడైనా సరే చంద్రబాబు గారి నోటంట రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఏ ఒక్క విషయంలో చెప్పానండి. ఏ ఒక్కసారైనా సరే ఎవరు నేనేం చెప్పలేదు. నేను నోటీస్ ఇచ్చాము, సంతకాలు పెట్టాం, అన్నీ చెప్పాం. అయినప్పుడు కూడా పార్టీకి ఉన్నప్పుడు చేస్తున్నాం, తప్పదు అనుకున్నప్పుడు తలదించుకున్నాం అన్నాను. అభిప్రాయం ఇది ఎప్పుడు ముందు ఒక 3 సంవత్సరాల కింద అది అభిప్రాయం చెప్పాం. ఉన్న అన్ని రాష్ట్రాలుగా తప్పదు. తర్వాత ప్రజల మనోభావాలు చూసాం. కాదు 2 రాష్ట్రాలు ఉన్నాయని అడుగుతుంటే ప్రజలకి ఇష్టం లేదు, దీన్ని మనం ప్రజలతో పాటు వెళ్ళాలనే ఉద్దేశంతో మనసు మార్చుకున్నాం. గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎంసెట్ విషయంలో కానీ నీళ్ల విషయంలో కానీ. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్కన ఈ వైసీపీ ఎప్పుడూ పోరాడలేదు. ఆంధ్రప్రదేశ్ పక్కన పోరాడలేదు అనుకుంటే పొరపాటు. ఫండమెంటల్గా తప్పు చేస్తుంది వాళ్ళు. ఒక విషయాన్ని ఎంసెట్ విషయం ఉంది. ఎంసెట్ నుంచి 10 సంవత్సరాల వరకు ఉమ్మడిగా ఏది హైయర్ ఎడ్యుకేషన్ జరపాలనేది చట్టంలోనే ఉంది. చట్టంలో ఉన్నప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి కాదని చెప్పినప్పుడు నువ్వు కేంద్రాన్ని ఎందుకు పోయి అడగలే, అర్థించలేదు? కేంద్రాన్ని అడగాలి, కేంద్రంతో మాట్లాడేది. కేంద్రంతో మాట్లాడిన తర్వాత ఇంకా కాకపోతే న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉంది, ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? చట్టంలో ఉందో లేదో చూడండి. అది పేపర్ లేదు కానీ ఆర్టికల్ దాంట్లో సెక్షన్ ప్రకారం మేము అడుగుతున్నాం. ఎందుకంటే లేదు ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఉంటూ మేమే ముందు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీ మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాము. ఎన్ని మాట్లాడినా సరే ఇలా దొరికి అందుకే వేస్తున్నారు అనే ఉద్దేశంతోనే అందరం కలిస్తే తప్ప ఈ సమస్యగా రాదుల ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. విఫలమైందని అంటే వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నం సరిపడట్లేదు. అక్కడ నుండి కంటే ఇక్కడ నుండి చేసి ఈ ప్రయోజనాలు కాపాడడం మేలు నుంచి ఉద్దేశంతో అన్నాం. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అంతకంటే ఆ ప్రయత్నం సరిపడట్లేదు. ఆ ప్రయత్నం వల్ల మేలు చేయకూడదనేది నా అభిప్రాయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని నేను తీసుకున్నాను. తప్పు మీరు వాళ్ళ వ్యక్తిగతంగా దయచేసి రఘువీరెడ్డి గారు స్పష్టమైన నాయకుడు కాదు, లేకపోతే ఇంకొకరు కాదు అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. నేను ముందే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ నాకేం అన్యాయం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ నన్ను కించపరచలేదు, కాంగ్రెస్ పార్టీ నన్ను ఏమీ తోలనాలేదని ముందే చెప్పాను మీకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం తప్ప ఈ పోరాటం చేసి తప్ప ఈ ప్రజలకు అండగా దండగా ఉండి వీళ్ళకి స్థైర్యాన్ని కల్పించలేము, రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే ఇది ఫారం అని చెప్పి నిర్ణయం చేసుకునే నేను వచ్చానని చెప్పిన విషయాన్ని పదే చెప్పాను, పదే చెప్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల ఎక్కడ? వైజాగ్లో ఏమో మీరే పెట్టేస్తున్నారు అవన్నీ కూడా. మరి మీరు అడుగుతున్నారు, ఆయన అడుగుతున్నారు, ఏం చేయండి? ఒకటే ఎప్పుడు ఎన్నికల తర్వాత? అది ఇప్పుడు
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీది, వైఎస్ఆర్సీ పార్టీది, సిపిఐది, సిపిఎంది, అన్ని పార్టీలు అదే. ఒక రెండు పార్టీలు చెప్పు, అన్ని పార్టీలు అదే. అదే ఆయన పాపం ప్లీజ్ తల్లి. కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మీరు అపోజిషన్ పార్టీగా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మరి ఏమైనా పోరాటం చేస్తారా? కలుపుకొని ఎందుకు? ఇష్యూ బేస్డ్ గా సమస్య వచ్చినప్పుడు సమస్య పోరాటం చేసినప్పుడు ఏ పార్టీలు వస్తే దానికి ఇష్యూ కలిసి వస్తాయో అన్ని పార్టీలతో వెళ్తారు. దానికి తప్పేమో వెళ్ళాలి, వెళ్ళి తీరాలి కూడా. ఇవి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ అందరూ కలిసి అన్ని పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత అవుద్ది. ప్రజలంటే ఇప్పుడు అందరూ ప్రజలకు కావాలి కదా, ఏ ఒక్కరు కాదు కదా బాబు. ప్రభుత్వం అది చేస్తున్నప్పుడు నిన్న రాజుల గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు రాజధాని గురించి? నువ్వు సింగపూర్ దేశానికి వచ్చారు, దేశాన్ని మమ్మల్ని అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ తాకట్టు పెడుతున్నావు. దీని మీద అసలు క్లారిటీ మాకు కావాలి, ఏ రకంగా నువ్వు చేస్తున్నావని ఇచ్చారు. అది ఆయన పోరాటం, తప్పేముంది? అది అందరం. అంతేగాని ఒక కాదు, ఎవరైతే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాపక్షాన్ని పోరాటం చేస్తారో అందరూ కలిసి ఎవరి పార్టీ అందరూ చేస్తారు. ఎస్, కరెక్ట్ 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 బాగా మంచి క్వశ్చన్ వేసాం మనము. కరెక్ట్ అది. ఎందుకంటే మనది తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ ఉన్నది ఎన్నికలు జరుగుతుంది, అక్కడ ఆంధ్ర రాష్ట్రం. అది ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగు ప్రజలు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం కూడా తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఆ ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలా అధికారం ఉన్న పార్టీకి ఓటు ఇచ్చి ఆ పార్టీకి స్థాయికి ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయండి అని చెప్పి అడగడంలో తప్పేముంది? రాష్ట్ర ప్రభుత్వం సంపాదించింది టీఆర్ఎస్ పార్టీ 2009లో ఎలా జతకట్టారు వీళ్ళు? మా కూటమి ఎలా పెట్టి టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కలిసింది? ఆ రోజు ఎందుకు కలవాలి? ఆ రోజు ఎందుకు పోటీ చేయాలి? మరి వ్యతిరేకం అనుకున్నప్పుడు అంటే వాళ్ళు వేస్తే వాళ్ళు వచ్చి మా ఋషులు మేము ఉత్తరవాళ్ళు చేస్తే వీళ్ళందరూ దుష్టులా? ఎక్కడమ్మా ఇది? ఏం మాట మాట్లాడతారమ్మా ఇది? ఇది ఇది ఏదమ్మా? అవును, వెళ్ళినప్పుడు చెప్తాం. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, వెళ్తే రిజైన్ చేసి వెళ్ళండి, తప్పు కాదు, రిజైన్ చేయాలని తప్పు కాదని చెప్తారు. రాజకీయ పార్టీకి చెప్పడం తప్పు కాదే ఏంటుంది? తప్పు ఎక్కడ? ఓటేయడం వల్ల తప్పు అనేది ఎక్కడ ఉంది చెప్పండి? ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా, మన తెలుగు ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ మన ఆంధ్రాకి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆ ప్రభుత్వానికి నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? కాదా? ఇస్తే నువ్వు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం, నువ్వు వ్యతిరేకమైతే నీ విధానాలు, నీకు చేతకాయకి విధానాలు చేస్తూ నువ్వు ప్రతి విషయాన్ని కూడా, అంశాన్ని కూడా రాజకీయ దృక్పథంతో సొంత ప్రయోజనాల కోసం చూస్తూ నువ్వు చేసి మళ్ళీ వచ్చి ఇంకో పార్టీ మీద బెరతల్ని ఓ అన్నానికి ఇది ఎక్కడైంది? ఇది ఎక్కడ చూస్తుండే? ఇది చూస్తుండే ఎవరు ఇష్టము చేస్తారు. దానికి రాజకీయ పార్టీ రాజీనామా చేసి వెళ్ళిపోయింది. పాలసీ వేరు, నీకు ఇది వేరు. నీ ఎన్నికలు వచ్చిన పాలసీ నువ్వు అయిపోయింది. మరి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఏం చేసి చెప్పండి? ఇక్కడ ఆంధ్రాలో ఏం చేస్తుంది చెప్పండి? ఆంధ్రాలో ఏం చేస్తుంది చెప్పండి? తెలుగుదేశం పార్టీ ఎంతమందికి మన ఎన్నికల్లో వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి టికెట్లు ఇవ్వలేదు? ఎంతమందికి? నన్ను రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ దొరుకుతాయి. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఎవరు? చంద్రబాబు నాయుడు. ఏమి ఇచ్చాడు? 2 ఉన్న దగ్గర కూడా 2 మనకే రావాలంటాడు. అంటే ఎవరిని ఇంకా పై పార్టీ వాళ్ళని పెట్టో మా ప్రజలు పెట్టో చేయడానికి ఇచ్చాడు స్టేట్మెంట్. దేనికి ఇచ్చాడండి? ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడొచ్చండి? మీ పత్రిక రాసింది ఆంధ్రజ్యోతిలో, అవునా కదా? చెప్పండి. పొన్మల్లో ఏ రకంగా చెప్తారండి ఆయన? ఏంది కాదు? ఎన్నికల్లో ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలండి. ఎన్నికల్లో పోటీలు, ఎన్నికల్లో నుంచి బీఫారాలు, ఇవన్నీ కూడా చేసేవాడు ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరుతుంటారు, నాయకుడు ఎవరుతుంటారు, అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీ సంబంధించి ఆ నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయం చేస్తారు. కష్టమైన నష్టమైన అవి చేస్తుంటారు, అవుతుంటాయి. అంతేగాని ఇంకొకరు మాత్రం ఆ అంశాన్ని తీసుకుని మాట్లాడడానికి మాత్రం లేదు. అది మ్యాండేట్ ఇస్తే ఈ పార్టీకి మా పార్టీకి సంబంధించిన స్పోక్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. అంతేగాని నేను వచ్చి మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీరు నన్ను అడగడం కూడా సమంజసం కాదు. హామీయా? మసూద్ నారాయణ
నీకు తెలుసు, నాకు తెలుసు. నేను పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవులు చేయలేదా, ఎమ్మెల్సీ ఇవ్వలేదా, రాజ్యసభలు ఇవ్వలేదు, ఏమివ్వలేదు చెప్పు. ఎమ్మెల్సీ పదవి కోసం రాజకీయాలు చేరాలంటే ఇంకేమనుకోవాలా? ఏం మెసేజ్ ఇస్తున్నాం మన రాష్ట్ర ప్రజలకి చెప్పు. ఏం మెసేజ్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రజలు చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? అప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవి కోసం తలదించుకొని ఈ కార్యక్రమం చేస్తామా? ఏమిది? అంటే 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 మనిషి అంటే అది కాదు నారాయణ. మనిషికి వచ్చి వ్యక్తిత్వం లేదు, మనిషికి వచ్చి ఆలోచన లేదు, విధానం లేదు. చెప్పండి, ఇది కరెక్ట్ కాదు కదా. అది దయచేసి ఇవన్నీ సబ్సిడీ ఇలాంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఇవి చిన్నవి, ఇవి చిన్న ఏది పార్టీ విధానంతో పాటు ఉంటుంది. పెడతాం మరి విజయనగరంలో పెట్టాలి కదా. నేను అందరితోనే ఎవరు మాకు అదే నీకు వచ్చిన మార్క్ మీకు అంటుంది. ఎవరైతే పలానా ఎక్స్వై అని మీరు వాళ్ళని అడిగి అవి అన్నారని చెప్తే నేనేం చెప్తాను. నాకైతే ఆ విషయం తెలియదు. ఐఎమ్ సారీ. ఓకేనా? నాకు తెలియదు, ఏమో నాకు తెలియదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము మాట్లాడితే వాళ్ళ ఇంట్లో వచ్చి గోప్రవేశం ఉంది, అందుకే రాలేదని చెప్పారు. నాకు తెలిసిన విషయం ఏంటండి, మన భారతీయ జనతా పార్టీ నోట్లో కొట్టేసింది అంటే అది ఇచ్చి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమా? కాదు. తెలంగాణలో ఏం మాట అది ఇంకో విధానం కూడా చెప్తారు. అందుకే ఇప్పుడు మీ విధానం కూడా అదేంటంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి, ఆ ఉన్న పరిస్థితులు బట్టి ఆ రోజు ఎందుకు వేశారు, మరి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది ఏటో వేశారు దానికి. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి దీన్ని ముడిపెడతాయంటే ఇది కరెక్ట్ కాదు కదా. మా పూర్వం మా దాంట్లో సత్యనారాయణ గారు ఉండేవారు. ఆయన చెప్పామంటే మళ్ళీ ప్రస్తుతం పూర్వం అవన్నీ జోకుల్లాగా ఉండి, కానీ ఇప్పుడు చెప్పామంటే అది మళ్ళీ ఘర్షణలు అయిపోతాయి. ఆప్తిరికలు చెప్తారు కానీ రికార్డులు చెప్పకూడదు. ఏదండి? సరే అవన్నీ ఇది ఫోరం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. అదే తప్పు. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైతే ఎదుటి పార్టీని మనం కించపరిచి మాట్లాడటం కానీ, ఆ పార్టీ తక్కువ మనం ఎక్కువ అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కానీ అది నా అద్భుతం కాదు. చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఆఖరిగా మిమ్మల్ని అందరినీ కోరుతుంది, దయచేసి ఇంతకుముందు ఎలా అయితే మీ అందరి తాలూకా సహకారంతో ఈ రాష్ట్రంలో సత్యబాబుగా ప్రజల తాలూకా సమస్యల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల పోరాటం చేశాము, సాధించాము. అదేవిధంగా ఇవాళ వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మీ సహకారాన్ని కోరుతూ రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద హృదయంతో, పెద్ద మనసుతో నేను చేసిన ఈ కార్యక్రమాన్ని దయతో, సౌహృదయంతో అంగీకరించాలని, ఆస్వాదించాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు. Cameraman!
మీరు కూడా ఇది ఏనా మీరు ఎందుకు వెళ్ళారన్నా హలో బ్రదర్ హలో ట్రై బ్యాక్ చేసుకోండి అమ్మా.